మొన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. దేశంలోనే అత్యంత పురాతన జిల్లా ఏది? బీహార్లోని పూర్నియా జిల్లా దేశంలోనే అత్యంత పురాతన జిల్లాగా గుర్తింపు పొందింది. 1770లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ జిల్లాను ఏర్పాటు చేసింది. దీనిని కేంద్రం చేసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపారాల్ని పాలన్ను బీహార్ వ్యాప్తంగా విస్తరించింది. పూర్ణ అరణ్య అనే సంస్కృత పదం నుంచి ఈ పూర్నియా పేరు వచ్చింది. ఇక మొదటిది, చెస్ ఒలింపియాడ్లో అదరగొట్టిన భారత్. హంగరీ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ అదరగొట్టింది. పురుషులు, మహిళల కేటగిరీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల జట్టు చెస్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించడం ఇదే తొలిసారి. మెన్స్ టీమ్ స్లోవేనియాపై, ఉమెన్స్ టీమ్ అజర్బైజాన్ పైన గెలుపొందాయి. ఇక రెండవది, మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ రికార్డ్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, గిన్నీస్ బుక్ ప్రతినిధులు చిరుకు అవార్డును అందజేశారు. ఇక మూడవది, శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిశనాయకే. శ్రీలంక అధ్యక్షుడిగా మార్కిస్ట్ నేత, నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అనురకుమార దిశనాయకే ఎన్నికయ్యారు. ఎలక్షన్లో ఆయనకు 42.31% ఓట్లు వచ్చాయి. వామపక్ష పార్టీ అయిన జనతా విముక్తి పెరమునకు దిశనాయకే ప్రస్తుతం అధినేతగా ఉన్నారు. ఇక నాలుగవది, భారత్ వేదికగా 2025 ఆడియో విజువల్ సమ్మిట్. తొలి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం వహించనుంది. 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 మధ్య ఈ సమ్మిట్ జరగనుంది. దేశంలోని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ సదస్సును కేంద్రం నిర్వహించనుంది. ఇక ఐదవది, ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా అమర్ ప్రీత్ సింగ్. భారత వాయుసేన కొత్త చీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీన ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి స్థానంలో అమర్ ప్రీత్ బాధ్యతలను చేపట్టనున్నారు. 1984లో ఐఏఎఫ్ లో చేరిన అమర్ ప్రీత్ సింగ్ కు 5,000 గంటలకు పైగా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన గతంలో పరం విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ పురస్కారాలు అందుకున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.